ముందుగా నా ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను సెబీ రిజిస్టర్ కాదు. నేను ఏ స్టాక్‌ని కొనమని గాని, అమ్మమని గాని మీకు చెప్పట్లేదు. కేవలం మన తెలుగు ట్రేడ్స్ కోసం నేను చెప్పేదేంటంటే, స్టాక్ మార్కెట్ నేర్చుకోవటానికి ఇంగ్లీష్ అసలు అవసరం లేదు. జ్ఞానానికి ఇంగ్లీష్ చదవటానికి, మాట్లాడటానికి సంబంధం లేదు. జ్ఞానం అనేది మన పూర్వీకుల నుండి వచ్చేది. మన ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం. స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్‌లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు. అంతేకాకుండా నా ఏ వీడియోలో కూడా నా యొక్క క్యాపిటల్ అమౌంట్‌ని గాని, ఇంత క్వాంటిటీ అని గాని నేను చూపించట్లేదు. అంతేకాకుండా ట్రేడ్ రిస్క్ ఇంతని గాని నేను చూపించట్లేదు. లైవ్‌లో ట్రేడ్ చూపించడం సెబీకి విరుద్ధం. కాబట్టి నేను చూపించట్లేదు. మీరు ముఖ్యంగా నా యొక్క మెయిన్ లెవెల్స్‌ని మరియు జోన్స్ లెవెల్స్‌ని ప్రైస్ ఎలా టెస్ట్ చేస్తుందో మాత్రమే చూడండి. మరియు ఎంట్రీ పాయింట్‌ని, ఎస్ఎల్ పాయింట్‌ని, టార్గెట్ పాయింట్‌ని తెలుసుకోండి. స్టాక్ మార్కెట్‌లో సక్సెస్‌కి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన 3 పాయింట్లు. రాండమ్ స్టాక్స్‌ని తీసుకోవడం, రాండమ్ లెవెల్స్‌ని మార్చేయడం, రాండమ్ ట్రేడ్ చేయడం ఆపేయాలి. కనీసం ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్ రివార్డ్‌తో డైలీ ట్రేడింగ్ చేయాలి. మనం మన మైండ్‌ని స్టేబుల్‌గా ఉంచుకోవాలి. అంటే ఇదొక్క మాటలో చెప్పేది కాదు. ఇది చాలా కష్టం. కానీ ప్రాక్టీస్‌తో చేయవచ్చు. ఇది నంబర్ ఆఫ్ సినారియోస్‌లో వస్తుంది. ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు. అందుకే నేను ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇది మినిమమ్ 6 నెలలు నుంచి సంవత్సరం పడుతుంది. కానీ ఈ ఛానెల్ స్టార్ట్ చేశాక ప్రతి ఒక్కరు కాల్ చేయడం మొదలుపెట్టారు. ఏమని? కాల్స్ ఇస్తావా? వీడియోస్ ఇస్తావా? టిప్స్ ఇస్తావా అని. నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అయితే అది కాదు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండుంటే నన్ను రీచ్ అవ్వగలరు. నా నంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. నేను ఇలానే రోజు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. దాని ద్వారా గూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. మనం వీడియోలోకి పోయే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. ప్రతిరోజు ఒకేలాగా రీడ్ చేస్తాం. ఒకేలాగా ఫండమెంటల్‌గా, టెక్నికల్ ఒక లెవెల్‌ని పట్టుకుంటాం. ఆ లెవెల్‌ని పట్టుకొని రీడ్ చేసి మనం మన జోన్స్ కాడ్నుంచి ఎంట్రీ ఇస్తాం. ఓకే. ఇప్పుడు నిఫ్టీ అనేది మనకి కన్ఫర్మేషన్‌కొచ్చింది. జస్ట్ కన్ఫర్మ్ చేయడానికే వచ్చింది. నువ్వు బై చేయాలా? సెల్ చేయాలా? అనేది అది చూపిస్తది. చూపించినాకే నువ్వు ఎంట్రీ తీసుకోవాలి. ఎలా చూపిస్తది? ఎంటైర్ నా జోన్ ఇప్పుడు టచ్ అయిందా? ఏం చేసిందా? ఎంటైర్ జోన్ టచ్ అయ్యి హయ్యర్ హై ఏసింది. అంటే నేను ఉల్టాగా పెట్టున్నాను. మీకు కావాలంటే మీకు నేను బయింగ్ అయినా, సెల్లింగ్ అయినా ఉల్టాగా పెట్టి చూస్తా. ఎందుకంటే నేను ఎప్పుడు బై చేయాలన్నా సరే సెల్లింగ్ ప్రాస్పెక్ట్‌లో చూస్తా. ఎందుకంటే నేను సెల్లింగే ఎక్కువ చేస్తుంటాను కాబట్టి. కానీ బయింగ్‌కొచ్చింది కదా! బయింగ్ దాన్ని సెల్లింగ్ పెడితే బాగా నాకు సింప్టమ్స్ కనపడతాయి. అందుకోసమే నేను తిప్పి పెట్టుంటా. మీకు అర్థం కాకపోతే మీరు మంచిగా పెట్టుకొని చేసుకోండి. ఇప్పుడు ఏం చేసింది? అంటే జోన్ నాదిది. ఈ జోన్‌కి ఏం చేసింది? టచ్ అయింది. టచ్ అయినాక ఏం చేసింది? హయ్యర్ హై ఏసింది. హయ్యర్ హై ఏసిందిగా ఇప్పుడు మళ్ళీ ఎళ్తుంది కదా! ఈ జోన్ టచ్ అయినాక ఎప్పుడైతే 2 క్యాండిల్‌ని బ్రేక్ చేస్తుంటదో అప్పుడు నువ్వు ఇంకేం చూడబాకు. బయింగ్ ఎంట్రీ ఇచ్చేసేయి. ఎందుకంటే బై జరిగితే ఆనించే బై జరగాలి. లేదా ఇంకిదిగో ఈ రెడ్ లెవెల్ ఎక్కడ కనిపిస్తుందా మీకు? ఎక్కడ? ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందా? రెడ్ లెవెల్ కనిపిస్తుందా ఇక్కడ? ఈ రెడ్ లెవెల్ ఇది. ఈడ దాకా ఎళ్ళిపోద్ది. ఈడ గాని బై జరగలేదు, వీడు వదిలేసాడు అంటే ఈడ దాకా ఎళ్ళిపోవడానికి ట్రై చేస్తది. ఓకే. మన టార్గెట్ ఇది. మన టార్గెట్ ఈడకు పోవాలని. ఈడకు పోయే యత్నంలో ఇక్కడి నుంచే సింప్టమ్స్ చూపిస్తే మనం చేస్తాం. లేదా గమ్ముగా వదిలేస్తాం. అదే చూపిస్తది చూడండి. ఇక్కడి నుంచి 2 క్యాండిల్ బ్రేక్ చేస్తుంటేనే మన ఎంట్రీ ఉంటది. లేదా మన టార్గెట్ ఇక్కడికి పోవాలని. ఇక్కడికి పోయినాక సింప్టమ్ ఏదైనా చూపిస్తే మళ్ళీ అప్పుడు ఓకే. అంతేగాని మన టార్గెట్ అయితే ఈడకు పోవాలని. ఈడకు పోలేదు. ఇక్కడి నుంచే 2 క్యాండిల్ బ్రేక్ చేస్తుందంటే ఈడ నుంచి మన బయింగ్ ఎంట్రీ ఉంటది. ఓకే. లేదా టార్గెట్ వచ్చి దీన్ని కూడా బ్రేక్ చేసిందనుకో. ఇది మన టార్గెట్. చూడండి. ఇప్పుడు ఇదే కదా నేను చెప్పింది. టెక్నికల్‌గా ప్రతిరోజు ఒకేలాగా రీచ్ చేస్తాం. టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా ఒక లెవెల్ పట్టుకొని రీచ్ చేస్తాం. ఆ లెవెల్ పెట్టుకొని రీచ్ చేసినాక మనం మన జోన్ కాడికెళ్ళినాక ఆ సింప్టమ్స్‌ని బట్టి అక్కడి నుంచి ఎలాంటి సింప్టమ్ ఏస్తే జోన్ పని చేస్తదని నేను ప్రతిరోజు జోన్ పని చేస్తదని నేను చెప్పను. ఎందుకంటే జోన్‌లోకి ఎంటర్ అయినాక నువ్వు రీడ్ చేయాలి. రీడ్ చేస్తే ఆ సింప్టమ్ చూపిస్తది. ఆ సింప్టమ్ చూపిస్తేనే నువ్వు చేయాలి. ఇప్పుడేంది ఏం చేస్తుంది? దీన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. బ్రేక్ చేయడానికి ట్రై చేసినంత మాత్రాన ఎళ్ళిపోద్దంటే ఎళ్ళిపోని. ఇది మన టార్గెట్. ఈడ పోద్దని కూర్చుంటేనే ఇక్కడ సింప్టమ్ చూస్తే చూపిస్తది. ఎంట్రీ తీసుకుంటావు. లేదా గమ్ముగా చూస్తా ఉంటావు. ఓకే. అది.